ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణాయ నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా మాఘ పంచమి వసంత పంచమి సాక్షాత్ మహాసరస్వదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, నూతనంగా అక్షరాభ్యాసం చేసుకోబోతున్నటువంటి విద్యార్థులకు, గతంలో చదువుకుంటూ ఉండబడినటువంటి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, సంగీత సాహిత్య నృత్య గురువులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని, విద్యా వినయ సంపన్నం, విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా ధనం, ఆ ధనం సద్వినియోగపరిచేటువంటి జ్ఞానశక్తిని బ్రహ్మశక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2024 నుండి 29/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తారీఖున కుజ భగవానుడు మకర రాశిలోకి ప్రవేశము, 12వ తారీఖున శుక్ర భగవానుడు మకర రాశిలోకి ప్రవేశము, 14వ తారీఖున రవి భగవానుడు కుంభరాశిలో ఉండబడిన శనితో కలిపి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి మాఘ పంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తుండగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరు అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాల చేత కానీ, పసుపు రంగు వస్త్రాలను కానీ, పసుపు రంగు గాజులను, అలాగనే చక్కెర పొంగలి నైవేద్యంగా ఏర్పాటు చేసి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి విద్య, వినయం, ఉద్యోగం, విదేశీయానం, రాజయోగం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. రాశిలోనే కుజశుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క ఎదుగుదలను, మీ యొక్క ఉన్నతమైన జీవన విధానంలో, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాల మంది మీకు శత్రుబాధని ఎదురు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. కానీ బంధువులు అని చెప్పి అక్క, బావ, మామ, చిన్నాన్న, తోబుట్టువులు అని చెప్పి వారందరూ మిమ్మల్ని వైఫై లాగా వెంటాడుతూ ఉన్నారు. కనుక మీరు వీలైనంత వరకు మౌనంగా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ ఏది మాట్లాడకుండా కాలం గడపగలిగినట్లయితే మీ యొక్క ధనం, బంగారు ఆభరణాలు, వాహనాలు, స్థిర చరాస్తులను కాపాడుకునే మానవ ప్రయత్నం అవుతుంది. లేకపోతే ఇవన్నీ వెళ్ళిపోయి వారే మీ శత్రువులు అవుతారని చెప్పి గమనించాలి. బుధాదిత్య రాజయోగ కారణము, ధనస్థానంలో రవి బుధ సంచార స్థితి కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు, ప్రభుత్వ అధికారులతో మీరు మెళ్ళుకువగా మంచితనంగా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతమవుతూ ప్రభుత్వ అధికారులతో మీకు ఎనలేనటువంటి రాజ సన్మానం, గజ సన్మానాలు కూడా మీకు ఉన్నాయని చెప్పి గమనించాలి. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లతో, బావా బామర్దులు, బంధుమిత్రులు, స్నేహితుల సన్నిహితులతో మానవ సంబంధాలుగా చూడండి. మిమ్మల్ని వాళ్ళు ఆర్థిక సంబంధాలుగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని అవాయిడ్ చేయగలిగితే బంధుత్వము పదిలంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ రాహు మీ రూపాయి తిని మీకే 4 మాటలు అప్పజెప్పి మీతో శత్రుత్వం పెట్టుకోవడానికి అనేక మంది శత్రువులు ఉన్నారు. కారణం ఏమిటాయి అంటే ఒక్కసారి సమయంగానే ధనం వెళ్ళిపోతే తిరిగి రాదు. ఆ ధనం వాళ్ళు తీసుకొని ఇవ్వకపోగా
నువ్వు ఊకే ఇచ్చావా, నీ గొప్పల కోసం ఇచ్చావు అని చెప్పి ఎగరగొట్టడానికి మీ పైన వేసే ఎత్తుగడ అని చెప్పి గమనించండి. కనుక దయచేసి బంధువులకు, మిత్రులకు, సన్నిహితులకు ధనాన్ని ఇవ్వకపోవడమే మంచిదని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో ఎంతో ఉన్నతమైన జీవితం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ప్రమోషన్స్, మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సినిమా రంగాలు, వ్యాపారవేత్తలు, వాణిజ్య వ్యాపారాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో న్యూస్ రీడర్స్కి, వ్యాపారవేత్తలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఫిబ్రవరి నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి, తిథుల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి, 9వ తారీఖున పుష్యమాస అమావాస్య, శ్రవణ నక్షత్ర సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి స్మరణ యోగదాయకం. అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, అష్టక పఠనము, పూజ, సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ప్రసాదంగా పెట్టడం వల్ల సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీకు కుదరకపోతే ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే మీకు క్షేత్రపాలక కాళభైరవ స్వామి యొక్క పూజా విధానాన్ని సంపూర్ణంగా వాట్సాప్ ద్వారా, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది. అలాగనే మనకు 10వ తారీఖున మాఘమాస ప్రారంభం, 14వ తారీఖున వసంత పంచమి, సరస్వతి మాత అందరికీ వాక్కును, జ్ఞానాన్ని ప్రసాదించిన రోజు కనుక నూతనంగా 3 సంవత్సరాలు పడినటువంటి అబ్బాయిలకు, అమ్మాయిలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం రాయించేటువంటి రోజు కనుక తల్లిదండ్రులు ఈ యొక్క డేట్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క అక్షరాభ్యాసం చేయించండి, అంతా మంచిగా కలుగుతుంది. చదువుకుంటూ ఉండబడిన విద్యార్థులకు బుక్స్, పెన్స్, ల్యాప్టాప్లు, ఆధునిక సాంకేతిక ల్యాప్టాప్స్ అందులో కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం, లేకపోతే అక్కడ అర్చన చేయించి తీసుకొచ్చి కుంకుమను ఏర్పాటు చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయి. అలాగనే మనకు 16/2/2024 మాఘమాస శుద్ధ సప్తమి. మాఘ సప్తమి అంటే సూర్యుడి యొక్క జయంతి. ఆ రోజు భావన ఋషి కళ్యాణం, సూర్యనారాయణ స్వామి కళ్యాణము, యోగా, ఆసనం, మెడిటేషన్ చేసే వారందరికీ కూడా చాలా పర్వకాలము కనుక ఆ రోజు సూర్యారాధన చేయడము, తెల్ల జిల్లేడి యొక్క ఆకులను తెచ్చి భుజముల పైన పెట్టుకొని స్నానం చేయడము, ఆ తెల్ల జిల్లేడి యొక్క ఆకులను విస్తరగా ఏర్పాటు చేసుకొని సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడము, సూర్య నమస్కారాలు, సూర్య ఆసనాలు చేయడం వల్ల అంటే వేసవి కాలానికి మనం స్వాగతం పలకపోతున్నటువంటి మొట్టమొదట పర్వకాలం అవ్వడం వలన నిత్యం ఆరోగ్యం, సూర్యనారాయణ దేవత యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యం భాస్కరాదిత్యత అని చెప్పుకుంటాం. అలాంటి సూర్యనారాయణ స్మరణ, ధ్యానము, ఆసనం వలన నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు, ఎలాంటి వ్యాధులు దరి చేయకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే 17/2/2024 మాఘమాస శుద్ధ అష్టమి, శనివారము, కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్ర సందర్భంగా శ్రీ అసితాంగ కాళభైరవ స్వామి వారి యొక్క పూజించగలగాలి. చూడండి, ఫిబ్రవరి నెలలో 2 కాళభైరవ భగవంతుడిని పూజ చేసే అదృష్టం మనకు కలిగింది కనుక అసితాంగ కాళభైరవ స్వామి వారిని స్మరించడం, ధ్యానించడం వల్ల సకల దుష్టగ్రహాలు, తామసమైన కోరికలు తగ్గిపోయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున మాఘ పూర్ణిమ అంటే మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయడము, నదీ స్నానం చేయడము, రుద్రాభిషేకం చేసుకోవడము, అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా మనపైన ఉంటాయని చెప్పి గమనించగలగాలి. వీలైతే అరుణాచల క్షేత్రగిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే పుష్కలమైనటువంటి గురు యొక్క ఆశీస్సులు, పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. 27/2/2024 మాఘమాస బహుళ అష్టమి సందర్భంగా అసితాంగ కాళభైరవ స్వామికి పూజ చేసుకోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను స్వర్ణాకర్షణ అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క మనకు రాసులు 12 ఎలా ఉంటాయో పాత్రలో 12 రాసులను అచ్చివేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ప్రతిరోజు ఉదయము, సాయంత్రం ఇంట్లో మనం పూజ చేసుకున్న తదనంతరము 2 అగరబత్తులు వెలిగించి తిప్పి మన మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరాలని చెప్పి కాలాన్ని శాసింపజేసే శక్తి అయిన కాళభైరవ స్వామిని స్మరణ చేసి శబ్ద తరంగాలను సృష్టించడం వలన మానవుని యొక్క శరీరంలో మూలాధారం నుంచి సహస్రాల చక్రాలు వికసించి దుష్టగ్రహాలు పారిపోయి నరదృష్టి నివారణ కలిగి తాంత్రికపరమైన దోషాలు తొలగి అఖండ ఐశ్వర్య ధనానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి.
ఇలాంటి శబ్ద తరంగాలు సృష్టించడం వల్ల గృహంలో లక్ష్మీదేవి కలకలలాడుతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, డాలర్ని, కంకణాన్ని, సౌభాగ్య ఉట్టిని మీకు అందజేస్తూ మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని, కాళభైరవ హోమాన్ని చేయించి మీకు వీడియో కాల్ ద్వారా పూజా కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయ రాశి మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇలా డేటా బర్త్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, వివాహమైన దంపతులు నిత్యం తరచూ గొడవ పడుతున్నారా, అలాంటి మీ వ్యక్తిగతమైన జాతకాలు మన యొక్క దేవాలయంలో వివాహ జాతక పొంతనను ఆ భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులుగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర ఉపదేశం చేయడం జరుగుతుంది. అలాగే పుట్టినరోజు, మ్యారేజ్ డే, నిత్య అర్చన కోసం మన కాళభైరవ దేవాలయాన్ని దర్శించాలి, చూసుకోవాలనుకున్న వారందరూ కూడా ఈ కింద సంప్రదించినట్లయితే మీకు అర్చన, అభిషేక, హోమ కార్యక్రమం చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైన అసితాంగ కాళభైరవ స్వామివారు, క్షేత్రపాలక కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియజేయండి. భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి సనాతన ధర్మాన్ని కాపాడండి.